హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైస్ మిల్లులో దొంగతనం చేస్తూ రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన ఆనందరావుని అరెస్ట్ చేయించి భాగ్యం శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆఫీస్లో వాళ్ళందరూ నర్మద గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. అలా రోడ్డుపై పరధ్యానంగా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ప్రేమ నర్మదను చూసి, ఏమండి, నర్మదక్క ఒంటరిగా వెళ్తుంది, ఆగండి అని చెప్పి వెంటనే బండి స్టాప్ చేసి ఇక నర్మద దగ్గరికి వెళ్ళి అక్క అని పిలుస్తూ ఉన్న నర్మద అలాగే వెళ్తూ ఉంటుంది. ఇక ప్రేమ మాత్రం, అక్క ఏంటక్క పిలుస్తూ ఉన్నా పట్టించుకోకుండా అలా వెళ్తున్నావేంటి, ఏం జరిగిందక్క అనగానే ఇక నర్మద వెంటనే ప్రేమని హగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, వదిన 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, ఎందుకు వదిన అంత పరధ్యానంగా ఉంటున్నావు, ఏంటొదినా చెప్పు, నీ బాధేంటో చెప్పు వదినా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, మీ అన్నయ్య చేసిన పనికి అత్తయ్య మామయ్య నన్ను క్షమించడం లేదు, అసలు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అలాంటిది మీ అన్నయ్య చేసిన పనికి ఆఫీసులో ఇంట్లో వాళ్ళందరితోనూ అవమానపడుతున్నాను, నాకు తలదించుకునే పరిస్థితి వచ్చింది, అసలు నాకు బ్రతకాలని బ్రతుకు మీద ఆశ కూడా లేదు అని చెప్పి నర్మద బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటొదినా అలా మాట్లాడతావేంటి, ఎవరికి ఏ బాధ వచ్చినా నువ్వే దగ్గరుండి మరి వాళ్ళని ఓదారుస్తావు, ఆ ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేస్తావు, అలాంటిది నువ్వు ఇలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను. చూడు వదినా, తొందరలోనే నాన్న అమ్మ నీతో మాట్లాడతారు, నువ్వేమీ బాధపడకొదినా, వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కలిసి ఇంటికి వస్తారు. ఇదిలా ఉండగా శ్రీవల్లి భాగ్యం ఇంటికి వెళ్ళి, నాన్న ఈ రోజు నుంచి నువ్వు రైస్ మిల్లుకు వెళ్ళు, నువ్వు కూడా ఆ రైస్ మిల్లులో ఏదో ఒకటి చేస్తున్నట్టు నటించు, దాంతో మీ అల్లుడు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, నీకు కూడా కొన్ని మిల్లు బాధ్యతలు అప్పచెప్తాడు, దాంతో మనం చందుని మోసం చేసి ఆ రైస్ మిల్లుని సొంతం చేసుకోవచ్చు అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు ఆనందరావు, సరేనమ్మా మీరు చెప్పినట్టే వెళ్తాను అని చెప్పి ఆనందరావు రైస్ మిల్లుకి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ రైస్ మిల్లులో అంతా గందరగోళంగా ఉందేంటి, ఏ బస్తా వచ్చి నా మీద పడుతుందో అని భయంగా ఉంది, వాళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉండి నన్ను మాత్రం రైస్ మిల్లుకి పంపించారు అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే తిరుపతి అక్కడ కూర్చొని ఇక మన్ని లెక్కలు చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన ఆనందరావు, నేను ఆ తిరుపతి గాడి సీట్లో కూర్చుంటే ఇక్కడ వచ్చే డబ్బంతా నాకే అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే తిరుపతికి ఫోన్ వస్తుంది. ఇక తిరుపతి ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. అది చూసిన ఆనందరావు వెంటనే ఆ సీట్లో కూర్చొని, ఇక ఈ సీట్ నా సొంతం అయిపోయినట్టే, తొందరలోనే ఈ రైస్ మిల్లును కూడా సొంతం చేసుకుంటాను, నా అల్లుడు కూతురు నేను అందరం చాలా హ్యాపీగా ఉండొచ్చు, అందరినీ బయటికి గెంటేసి ఇంటిని రైస్ మిల్లుని సొంతం చేసుకుంటే మేమే కోటీశ్వర్లం అవుతాం అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే కౌంటర్లో చాలా డబ్బు ఉంటుంది. అది చూసిన ఆనందరావు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, ఈ కౌంటర్లో ఇంత డబ్బు ఉందేంటి, ఈ డబ్బు నేను కొంచెం తీసుకువెళ్తాను అని చెప్పి వెంటనే ఆనందరావు అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక ఎవరూ లేకపోవడంతో ఆనందరావు వెంటనే ఆ డబ్బు తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు అక్కడికి వస్తాడు. ఇక ఆనందరావు ఆ డబ్బు తీసుకొని వెళ్తూ ఉండడం చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఇతను రైస్ మిల్లుకు వచ్చి ఏదో పని చేస్తాడు అనుకున్నాను, కానీ ఈ రైస్ మిల్లులోనే డబ్బు దొంగతనం చేస్తున్నాడేంటి అని చెప్పి వెంటనే రామరాజు ఇక తన ఫోన్ తీసి
వీడియో తీస్తాడు. అంతేకాకుండా వెంటనే ఆనందరావు దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని, ఏంటి బావా, ఏం చేస్తున్నారు మీరు? రైస్ మిల్లులో దొంగతనం చేయడమేంటి? ఇంతవరకు ఈ రైస్ మిల్లులో ఎవరు డబ్బు తీసి కూడా ఎరగరు. అలాంటిది కొత్తగా నువ్వు రైస్ మిల్లుకు వచ్చి ఎందుకు డబ్బు తీస్తున్నావు? అది చందుకు నాకు చెప్పకుండా డబ్బు తీయవలసిన అవసరం ఏముంది అని రామరాజు నిలదీస్తూ ఉంటాడు. ఇక అది చూసిన ఆనందరావు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, నేను డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు బావగారు నేను డబ్బు తీయడం చూశాడు. ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పి ఇక ఆనందరావు చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు ఒరై చందు అని పిలుస్తూ ఉండగా ఆ మాటలు విన్న చందు వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి, ఏంటి నానా, ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నారు అనగానే అప్పుడు రామరాజు, ఒరై చందు, ఏం చేస్తున్నావురా? మీ మామగారు రైస్ మిల్లుకు వచ్చి ఈ కౌంటర్లో డబ్బులు దొంగతనం చేసి తీసుకువెళ్తున్నాడు. అది నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ రైస్ మిల్లులో ఎంత నష్టం వచ్చేదో నీకు తెలుసా? అయినా ఇవన్నీ చూసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అంటూ ఉంటే అప్పుడు చందు, నానా, నేను అక్కడ రేషన్ బియ్యం కావాలంటే వాళ్ళకి లోడ్ వేపిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక రామరాజు, చూర్రా చందు, నీకు మిల్లు బాధ్యతలు అప్పగించాను, కానీ వీళ్ళ బుద్ధి ఇలా మారుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ఆనందరావు, బావగారు అది అంటూ ఉంటాడు. అప్పుడు రామరాజు, చూడు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అది నిజం చేశావు. ఇన్ని రోజులు నా కోడళ్ళు ఇద్దరు మీ గురించి ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడినా కూడా నేను అది అబద్ధం అనుకొని మిమ్మల్ని సమర్థించు వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు ఈ కౌంటర్లో డబ్బులు దొంగతనం చేస్తూ నాకు చిప్కావు కాబట్టి సరిపోయింది. లేకపోతే చందు పరిస్థితి ఏంటి? ఆ డబ్బు ఏమైందంటే వాడు ఏం సమాధానం చెప్పేవాడు అని చెప్పి రామరాజు ఇక ఆనందరావు మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే శ్రీవల్లి రైస్ మిల్లుకు వస్తుంది. ఇక అక్కడ రామరాజు వాళ్ళ నాన్నని గాలర్ పట్టుకోవడం చూసి శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నాన్న ఇలా చేశాడేంటి? డబ్బు కోసం ఇలా గడ్డి తినడమేంటి? ఇప్పుడు మావయ్యకి అడ్డంగా దొరికిపోయాడు. ఇక మావయ్య నాన్నని ఎప్పటికీ నమ్మడు, క్షమించడు. ఇక ఈ మిల్లు బాధ్యతలు కూడా మావయ్యే తీసుకుంటాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా అప్పుడు రామరాజు, ఒరై, ఇలా కాదురా, నేను తప్పు చేసిన వాళ్ళని ఎప్పటికీ క్షమించను అని చెప్పి ఇక రామరాజు వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. రామరాజు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు జరిగిన విషయం మొత్తం కూడా ఎస్ఐకి చెప్తాడు. దాంతో ఎస్ఐ ఆ ఆనందరావుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు, అమ్మ శ్రీవల్లి, నేనేమైనా తప్పు చేశానా అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు మామయ్య, ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడవలసిందే. నువ్వు చేసింది తప్పు కాదు మావయ్య అనేసరికి ఇక రామరాజు, ఒరే చందు, ఈ రైస్ మిల్లుని ఎవరికి అప్పగించినా నాకు నమ్మకం కుదరడం లేదు. ఒరేయ్, ఇక రేపటి నుండి ఈ రైస్ మిల్లుని నేనే దగ్గరుండి చూసుకుంటాను. నువ్వు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళు అని రామరాజు చెప్పగానే అప్పుడు చందు, నానా అది కాదు అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఒరేయ్, ఇలా అయితే ఈ రైస్ మిల్లుని మూసేయవలసి వస్తుంది. చూడు, ఇలా మీలాగా నేను ఏది పట్టించుకోకుండా ఉంటే మీరు ఈ స్థాయిలో ఉండేవాళ్లే కాదు. రేపటి నుండి రైస్ మిల్లు బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు మళ్ళీ ఎప్పట్లాగే నువ్వు జాబుకు వెళ్ళు అని చెప్పి ఇక రామరాజు చందు దగ్గర నుండి ఆ తాళాలు, ఆ బుక్స్ అన్నీ తీసుకుంటాడు. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, మామయ్య, ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగా లేదు కదా, ఎందుకు చెప్పండి, అది చందు బావ చూసుకుంటానులేండి మావయ్య అనగానే అప్పుడు రామరాజు, లేదమ్మా, నా కొడుకులు ఎంతో తెలివిగా ఉన్నారనుకున్నాను, కానీ ఇంత తెలివి తక్కువగా ఉంటారని ఈ రైస్ మిల్లు ఈ దొంగతనం చేస్తున్నా పట్టించుకోకుండా
ఉన్నాడంటే వాడి గురించి ఇప్పుడే అర్థమైపోతుంది. వద్దు, ఈ రైస్ మిల్లు నేనున్నన్ని రోజులు నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను ఇంట్లో నుండి ఆ నర్మదా సాగర్ని పంపించానని చాలా సంతోషపడ్డాను. అంతేకాకుండా ఈ రైస్ మిల్లు నా సొంతమైపోయింది. ఇంటిని కూడా నా సొంతం చేసుకొని ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటాను. వీళ్ళందరినీ బయటికి గెంటేస్తానని చాలా సంతోషపడ్డాను. కానీ ఇంతలోనే మా నాన్న ఈ దొంగతనం చేసి మావయ్యకి అడ్డంగా దొరికిపోయాడు. దాంతో రైస్ మిల్లు బాధ్యతలన్నీ మావయ్యే తీసుకున్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా భాగ్యం ఆనందరావు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి సాయంత్రం అవుతున్నా ఈయన ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి? ఒకవేళ అక్కడి నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళుండొచ్చాడా అని ఆలోచిస్తూ అలా కాసేపు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక ఆనందరావు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భాగ్యం కంగారు పడుతూ ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా ఈయన ఇంకా ఇంటికి రాలేదేంటి? అక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి ఆనందరావుకి ఫోన్ చేస్తుంది. ఆనందరావు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇదేంటి ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని చెప్పి వెంటనే భాగ్యం శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. ఇంతలో శ్రీవల్లి ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చాలా కోపంగా చెప్పమ్మా అనగానే అప్పుడు భాగ్యం ఏంటే అంత కోపంగా ఉన్నావేంటి? అయినా ఇంత రాత్రి అవుతున్నా మీ నాన్నగారేంటే ఇంకా ఇంటికి రాలేదు అని భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి ఎందుకొస్తాడు, రాడు, ఇంటికి అసలే రాడు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఏం జరిగిందే, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు చెప్పు, నాకు చాలా భయంగా ఉంది అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా, రైస్ మిల్లులో దొంగతనం చేస్తూ మా మామయ్యకి అడ్డంగా దొరికిపోయాడు. దాంతో నాన్నని అరెస్ట్ చేయించాడు మా మామయ్య అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి మీ నాన్న రైస్ మిల్లులో దొంగతనం చేశాడా? అదేంటే అలా ఎందుకు చేశాడు? నేను ముందే చెప్పాను కదా అలాంటిదేమీ చెయ్యవద్దని, ఆ రైస్ మిల్లు సొంతం చేసుకునే వరకు ఓపిక పట్టమని చెప్పాను కదే, ఈ బుర్ర తక్కువ వెధవ ఇలా చేశాడేంటే అని భాగ్యం తిడుతూ ఉంటుంది. ఇక వెంటనే శ్రీవల్లి అమ్మోయ్ మీ వల్లే నా జీవితం నాశనమైపోయేలా ఉంది, నువ్వు ఫోన్ పెట్టేయి అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది. ఇక రామరాజు చాలా కోపంగా ఇంటికి తిరిగి వస్తాడు. హాల్లో కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చందు రామరాజు దగ్గరికి వెళ్ళి నానా రేపటి నుంచి నేను జాబుకి వెళ్తాను అనగానే అప్పుడు రామరాజు చూర్రా, మిమ్మల్ని అందరినీ నమ్ముకోవడం నా బుద్ధి తక్కువ. ఈరోజు నీకు రైస్ మిల్లు బాధ్యతలు అప్పగిస్తే ఎలా జరిగిందో చూసావు కదా అని రామరాజు చందుని తిడుతూ ఉంటాడు. ఇక అది విన్న వేదవతి మాత్రం ఏంటండి ఏం జరిగింది, ఎందుకు చందుని తిడుతున్నారు అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ, పెద్దోడు చాలా మంచివాడనుకొని నేను రైస్ మిల్లు బాధ్యతలు అప్పగించాను. కానీ ఆ రైస్ మిల్లుకి వాళ్ళ మామయ్య వచ్చి కౌంటర్లో కూర్చొని రైస్ మిల్లు డబ్బులు దొంగతనం చేస్తూ నాకు దొరికిపోయాడు. అది కూడా చూసుకోకుండా ఈయన ఏదో పెత్తనం వెలగబెట్టేలా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు మాట్లాడేది? అన్నయ్య రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చేశాడా? అదేంటండి అనగానే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ, వాళ్ళు మన దగ్గర నటించారు. ఆ నటనతోనే ఇన్ని రోజులు మనం ఎంతో మంచి వాళ్ళనుకొని భ్రమపడ్డాం. కానీ రైస్ మిల్లులో డబ్బులు దొంగతనం చేస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను. అందుకే ఆ రైస్ మిల్లు బాధ్యతలు నేనే తీసుకున్నాను. రేపటి నుండి నేనే రైస్ మిల్లుని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇక రామరాజు చెప్పడంతో ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడండి, ఇన్ని రోజులు మీరు ఇంట్లోనే కూర్చుంటే ఏమైపోతారో అని బాధపడ్డాను. కానీ మీరు మళ్ళీ రైస్ మిల్లు బాధ్యతలు తీసుకుంటారని అనడంతో నాకు కూడా సంతోషంగా ఉంది. ఒరే పెద్దోడా, నువ్వు ఎప్పట్లాగే
మళ్ళీ జాబుకు వెళ్ళు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు చందు సరేనమ్మా అని చెప్పి చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చందు దగ్గరికి వెళ్ళి బావా అని అంటూ ఉంటే అప్పుడు చందు చి నోర్మి, అయినా మీ నాన్నకు ఇదేం బుద్ధి, డబ్బు దొంగతనం చేయడమేంటి, అది మా రైస్ మిల్లులో డబ్బు, ఇలా చేయడానికి మీ నాన్నకి కొంచెమైనా బుద్ధుండక్కర్లేదు. ఇప్పుడు నాన్నకి తెలిసిపోయింది, మళ్ళీ నేను నాన్న దృష్టిలో చెడ్డవాడిగా నిలబడిపోయాను. చి ఇదంతా మీ నాన్న వల్లే అని చెప్పి చందు శ్రీవల్లిని చాలా కోపంగా తిడుతూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి, నేను రైస్ మిల్లుని ఇంటిని సొంతం చేసుకొని ఈ ఇంట్లో మహారాణిలాగా ఉండాలనుకున్నాను. అందుకే నర్మదా సాగర్ని బయటికి పంపించాను. ఇప్పుడు నాన్న రైస్ మిల్లులో దొంగతనం చేసి మామయ్యకి దొరికిపోయాడు. మళ్ళీ ఆ మిల్లు బాధ్యతలు మావయ్యే తీసుకునేలా చేశాడు. చి ఇదంతా నా కర్మ అని చెప్పి శ్రీవల్లి కూడా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన శ్రీవల్లి ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు. చూడక్క, ఈ దెబ్బతో ఆ శ్రీవల్లి అమ్మా నాన్న మళ్ళీ ఎప్పుడు ఈ ఇంటికి తిరిగి రాకుండా జరిగింది. కానీ శ్రీవల్లి ఇప్పుడు ఒంటరైపోయింది. ఎలాగైనా శ్రీవల్లిని మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళమ్మతో ఏదో ఒక ప్లాన్ వేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేలా చేస్తుంది అని చెప్పి నర్మదా ప్రేమ వెంటనే శ్రీవల్లి గదిలోకి వెళ్తారు. ఇక వాళ్ళని చూసిన శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మద ఏంటక్క, నువ్వొకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేసినట్టున్నాడు. ఈ ఇంటిని రైస్ మిల్లుని సొంతం చేసుకోవాలని చూసావు కదా, మీ అమ్మ నువ్వు ఇద్దరూ కలిసి మమ్మల్నందరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఈ ఇంట్లో మహారాణిలాగా ఉండిపోవాలని నువ్వు చూసావు. కానీ బాబాయ్ మాత్రం దొంగతనం చేస్తూ మామయ్యకి అడ్డంగా దొరికిపోయాడు. దాంతో ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు. చూడక్క, ఇంకొకసారి మా గురించి ఏదైనా మామయ్య ముందు బయట పెట్టాలని చూసావో ఇక అమూల్య విషయంలో నువ్వు చేసిన ఆ ద్రోహాన్ని సాక్ష్యాధారాలతో సహా మామయ్య ముందు బయట పెడతాను. ఇక మీ నాన్నతో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి నర్మద ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసై శ్రీవల్లి, ఇప్పుడు ఇంటి బాధ్యతలు రైస్ మిల్ బాధ్యతలు మామయ్య తీసుకున్నాడు. కానీ మళ్ళీ ఏదో ఒకరోజు ఆ రైస్ మిల్లుని నేనే సొంతం చేసుకుంటాను అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక భాగ్యం చి ఈ దరిద్రుడు నా ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. ఆశని సొంతం చేసుకోవాలని నేను చూస్తే వీడు ఎంతో కొంత డబ్బుని దొంగతనం చేసి ఇంటికి తీసుకురావాలని అనుకొని ప్లాన్ అంతా నాశనం అయిపోయేలా చేశాడు అని భాగ్యం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చేస్తూ రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన ఆనందరావుని అరెస్ట్ చేయించి శ్రీవల్లి భాగ్యంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.